हाय फ्रेंड्स वेलकम टू सभ्या किचन ఈరోజు మనం బెల్లం కవ్వలు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు తీసుకుందాం మనం ఇప్పుడు నేను 1 కేజీ మైదా పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ 1 కేజీ మైదా పిండికి 1/2 కేజీ గోధుమ నూక కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఇప్పుడు మనం నెయ్యి ఒక 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాను నేను వేడి చేయాలి నెయ్యి ఇలా చేసుకుని ఇప్పుడు మనం కొంచెం కలుపుకుందాం ఇలా కలిపేసుకొని బాగానే ఇలా ఉండరా అవ్వాలి ఫ్రెండ్స్ నెయ్యి వేసుకున్నాక మనం వేడివేడిగా ఉండాలి నెయ్యి ఇప్పుడు మనం కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుని ముద్దలా చేసుకుందాం ఇలా చపాతీ పిండిలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకుని మనం ఒక పావు గంట సేపు ఇది నాననివ్వాలి మూత పెట్టి పిండి బాగా సాఫ్ట్గా అయిపోయింది ఫ్రెండ్స్ మనం 15 నిమిషాల పాటు పెట్టాం కదా ఇప్పుడు ఇది కొంచెం కొంచెం ఇలా తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా కవ్వలు చేసుకోవటం ఫ్రెండ్స్ చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇలా చేసుకోవటం మనకి పిల్లలు స్కూల్ లేనప్పుడు హాలిడేస్ కప్పుడు పిల్లలకి ఏమైనా కావాలన్నప్పుడు ఇది ఇలా చేసుకుని పెట్టుకుంటే హెల్తీ ఫుడ్ కూడా అంటే మనం దీంట్లో నేను మైదా వేసాను కాకపోతే దీంట్లో గోధుమ పిండి కూడా వేసుకుని చేసుకోవచ్చు పిల్లలకి చేసుకున్నప్పుడు అలాగా గోధుమ పిండి వేసి చేసుకుంటే చాలా హెల్తీ చూడండి ఫ్రెండ్స్ ఎలాగా షేప్ వచ్చిందో ఇది బాగున్నాయి కదా ఇలాగా చక్కగా చిన్న చిన్నగా చూసారా ఫ్రెండ్స్ ఇలా అయినవి ఇలా చేసుకోవాలి ఎంత బాగున్నాయో చూడండి చూడటానికి చాలా క్యూట్గా ఉన్నాయి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మనం గవ్వలు వేసుకుందాం ఇలా కలుపుకుంటా ఉంటే మొత్తం గవ్వ అంతా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి గవ్వలు ఇలాగా వేపుకోవాలి ఫ్రెండ్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ రావాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఫ్రెండ్స్ ఇలా వచ్చాక మనం తీసేసుకుందాం ఇలా రావాలి ఇంకో వాయి కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగా మనం చేసుకున్న గవ్వలు ఇలా వేపేసుకోవాలి ఈ పక్కన పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇది బెల్లం కుందు ముద్ద బెల్లం ఫ్రెండ్స్ ఇది అయితేనే బాగుంటుంది మనకి ఏదైనా పాకాలు పెట్టుకోవడానికైనా అచ్చులు వేసుకోవడానికైనా ఇది బాగుంటుంది ముద్ద బెల్లం ఇది 1/2 కేజీ తీసుకున్నాం దానికి ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టుకోవచ్చు ఇది తీగ పాకం రావాలి కొంచెం ఇప్పుడు మనం ఇలాచీ వేసుకుందాం ఇలాచీ పౌడర్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెంసేపు అవుతే తీగ పాకం వస్తుంది ఇలా తీగ పాకం రావాలి ఫ్రెండ్స్ ఇలా రావాలన్నమాట తీగ పాకం ఇలా ఇది ఉండ కాదు తీగ ఉండపాకం కాదు తీగ పాకం రావాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇందులో వేసుకుందాం పాకం బెల్లం కలుపుకోవాలి బాగా
కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా చల్లారాక మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే నెలకు నెల వచ్చేస్తుంది. ఇది ఏమీ పాడవుతుంది, అసలు నెల రోజులు నిలువ ఉంటుంది ఫ్రెండ్స్. బెల్లం గవ్వలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ చూసి ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు